నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ట్రంప్ ని విలేకరులు అక్కడ ఉంటున్న వాళ్ళు మీకు ఇండియాకి జరుగుతున్న ఈ ట్రేడ్ టెన్షన్స్ ని మీరు డిస్కషన్స్ చేసి క్లియర్ చేసుకుంటారా అని ట్రంప్ ని అడిగిన క్వశ్చన్ కి ప్రెసెంట్ జరుగుతున్న ఇష్యూ క్లియర్ అవ్వనంత వరకు డిస్కషన్స్ ఏం చేయం ఇండియాతో అనేలా ర్యాష్ గా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. అండ్ నిన్న మార్కెట్ ఎంతకైతే పడి మళ్ళీ పెరిగిందో ఆ లో ఉంటుంది కదా, ఆ లో ఇవాళ బ్రేక్ అవుతూ ఉండడం, ఈ ట్రేడ్ టెన్షన్స్ ఇలానే కొనసాగుతూ వెళ్తే మార్కెట్ నెక్స్ట్ ఏ లెవెల్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది ఇవాళ. ఇఫ్ ఇన్ కేస్ పడుతూ ఉంటే ఇంకే ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో మాట్లాడుకుంటూ మన ఇండియా రిలేటెడ్ గా చైనా వాళ్ళు, బ్రెజిల్ వాళ్ళు, రష్యా వాళ్ళు, ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ప్రస్తుతం ఉంటున్న ట్రేడ్ టెన్షన్స్ పరంగా ఏ కామెంట్స్ చేస్తున్నారు, మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మాట్లాడుకుంటూ మనం మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 765 పాయింట్స్ డౌన్ అయి 79,858 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 233 పాయింట్స్ డౌన్ అయి 24,363 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 516 పాయింట్స్ డౌన్ అయి 55,005 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, నిన్న వచ్చిన మొత్తం గ్రీన్ క్యాండిల్ ని కూడా కవర్ చేస్తూ ఇవాళ స్ట్రాంగ్ గా మార్కెట్ పడుతూ ఉండడం మాత్రం నిన్న ఉన్న భయాలు కంటే ఫర్దర్ గా ఇవాళ మార్కెట్ లో ఫ్రెష్ గా ఇంకేదో జరుగుతుంది. పర్టికులర్ గా సాటర్డేస్ ఉన్నాయి, సండేస్ ఉన్నాయి, ఏమైనా డిస్కషన్స్ ఉంటాయి ఆర్ ఏమైనా లేకపోతున్న ట్రంప్ నిన్న నైట్ అంటే మనకి నైట్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఇండియా ఇష్యూని క్లియర్ చేసుకోనంత వరకు, ఏ ఇష్యూ రష్యా రిలేటెడ్ గా ఆయిల్ బయింగ్ అయ్యుండొచ్చు, అది క్లియర్ చేసుకునేంత వరకు నేను వాళ్ళతో డిస్కషన్స్ కూడా చేయననేలా చేస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం. సో మనం నిన్న ఏదైతే రెండు ఆప్షన్స్ ఉన్నాయనుకున్నామో అందులో రెండో ఆప్షన్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తూ ఉంది. ఏమనుకున్నాం రెండు ఆప్షన్స్ నిన్న? ఇప్పుడు జరుగుతున్న సినారియో అంతా కూడా కూల్ అవ్వాలంటే మనకి రెండు ఉన్నాయి. ఫస్ట్ ది, రష్యా యుఎస్ తో కానీ ఆర్ యుక్రెయిన్ తో కానీ సెటిల్మెంట్ కి వెళ్లి సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేస్తే ఆ ఇష్యూ ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇండియా మీద ఆ 25% ఎక్స్ట్రా టారిఫ్, పెనాల్టీ టారిఫ్ అనేది పక్కకు వెళ్తుంది. సెకండ్ ఉన్నది, మన ఇండియా వాళ్ళు యుఎస్ తో డిస్కషన్స్ చేసి 21 డేస్ ఇచ్చారు. ఆ 21 డేస్ లో డిస్కషన్స్ చేసి డీల్ ని సెటిల్ చేసుకోవడం. అందుకే కదా గ్యాప్ ఇచ్చినట్టు 21 డేస్, లేదంటే ఇమీడియట్ గా వేయచ్చు కదా. కానీ ఇప్పుడు అది డిస్కషన్స్ చేయాలంటే కూడా రష్యాతో చేసిన డీలింగ్ ఆపితేనే చేస్తాను అని ఇండైరెక్ట్ గా ఉంటున్న ఇష్యూని సార్ట్ అవుట్ చేసేంత వరకు డిస్కషన్ చేయను అంటూ ఉండడం, ఇది ఇంకొక ఫ్రెష్ ట్రిగ్గర్ లాగా. అంటే కొంత టైం వెయిట్ చేసినా డిస్కషన్స్ కి ఛాన్సే లేనప్పుడు ఇదే కదా అమలవుతుంది చాలా టైం పాటు. ఈ లోపు ఎక్స్పోర్టర్స్ ఇంపాక్ట్ అవుతారు అండ్ కొంత మొత్తమైన జీడిపి ఇంపాక్ట్ అయినా ఇక్కడ ఉంటున్న దగ్గర నుంచి ఇంకొంచెం మార్కెట్ లో వీక్నెస్ కనిపిస్తుంది కదా అని ఒక టెన్షన్స్ నిన్న నైట్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అది సెటిల్ చేసుకునేంత వరకు అని అంటున్నారంటే మనకి మిగిలిపోతున్నది ఒకటే ఆప్షన్, యుఎస్, రష్యా అండ్ యుక్రెయిన్. వీటి రిలేటెడ్ గా ఏదైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో నెక్స్ట్ వీక్ లో ఉంటాయంటున్నారో అది ఫ్రూట్ఫుల్ గా ఎండ్ అయితే, దాంట్లో ఒక కంక్లూజన్ వస్తూ ఉంటే ప్రాబబ్లీ అది ఒక బిగ్ సర్ప్రైజ్ అవుతుంది, పాజిటివ్ సర్ప్రైజ్ అయితే అవుతుంది. బట్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే రష్యా కూడా అంత ఈజీగా ఏం తగ్గదు కదా. ఇండియా రిలేటెడ్ గా టారిఫ్లు వేశారని రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ ని రష్యా అయితే వెనక్కి వెళ్ళదు. అలా అని రష్యా ఇండియా పైన వేస్తే నాకేంటని కామ్ గా ఉండాలని కూడా అనుకోవట్లేదు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాని విజిట్ చేయాలనుకుంటున్నారని, అదే కాదు చైనాతో రిలేషన్స్ రిలేటెడ్ గా కూడా రష్యా అండ్ ఇండియా కలిసి ఫర్దర్ గా చైనాతో డిస్కషన్స్ చేసి బ్రిక్స్ లో బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఈ 4 దేశాలు సమిష్టిగా ఒకటిగా ఉండి గ్రో అవ్వాలనుకునేలా కూడా స్ట్రాటజీని ఈ మంత్ ఎండ్ లో ఆగస్టు 31 లో ప్లాన్ చేయనున్నారనేలా కూడా చాలా ప్లాట్ఫామ్స్ లో మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం వర్కౌట్ చేస్తారు, అది ఇండియన్ జీడిపికి గ్రోత్ కి ఏ రకంగా మేలుంటుందని ఒక అనౌన్స్మెంట్ వస్తే కానీ మనకు తెలియదు. బట్ ఆన్ గోయింగ్ గా మన ఎవ్వరికి కూడా క్లారిటీ లేకుండా ప్రెసెంట్ జరుగుతున్నదైతే మాత్రం సైలెంట్ గా బ్రిక్స్ నేషన్స్ ఒకటవుతూ ఉండడం. మరి అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు రియాలిటీయో నాకు కూడా తెలియదు. యాజ్ ఆఫ్ నౌ చైనా వాళ్ళు కూడా ఇండియా రిలేటెడ్ గా బ్యాక్ చేస్తూ చాలా రేర్ గా కనిపించే సినారియో ఇండియాని గ్లోబల్ గా చైనా వాళ్ళు అఫీషియల్ గా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నిన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా డైరెక్ట్ కాల్ వస్తూ ఉండడం, ఇండియా బ్రెజిల్ కలిసి స్ట్రాంగ్ గా గ్రో అనే స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం. రష్యా ప్రెసిడెంట్ డైరెక్ట్ గా ఇండియాకి వచ్చి మోస్ట్లీ ఈ మంత్ లోపు వచ్చి చైనా రిలేటెడ్ గా జరిగే డిస్కషన్ లో కూడా తను ఒక కీ రోల్ ప్లే చేస్తారు. ఇండియా చైనా రిలేటెడ్ గా సంబంధాలను స్ట్రెంథెన్ చేయడంలోనే కూడా స్టేట్మెంట్స్ పలు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ నుంచి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎలా ముందుకు వెళ్తుందో తెలియదు, కానీ బ్రిక్స్ నేషన్స్ అన్ని కూడా స్ట్రెంథెన్ అయితే ఇప్పటి వరకు ఉంటున్న మనకి తెలిసిన ఆపర్చునిటీస్ కాక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇండియా రిలేటెడ్ గా ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ అది ఫైనల్ అయ్యేంత వరకు నేను పర్సనలీ చైనా రిలేటెడ్ గా మాత్రం అంత స్ట్రాంగ్ పాజిటివ్ స్టాండ్స్ లో అయితే లేను. రష్యా అంటే మనకి ఎప్పటి నుంచో ఉంటున్నదే, బ్రెజిల్ కూడా ఓకే మనకేం ఇష్యూస్ లేవు, కానీ చైనా రిలేటెడ్ గానే ఏదో ఒకసారి స్టేట్మెంట్ చేశారు కదా అని వాళ్ళని అంత బ్లైండ్ గా జస్ట్ అంత ఈజీగా నమ్మడానికి నాకేనే కాదు మనలో చాలా మందికి కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. బట్ అది జరిగితే మాత్రం చాలా మంచి విషయం. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా జరుగుతున్న ఇష్యూ గురించి మాట్లాడుతూ ఇండియాకి అంటే నరేంద్ర మోడీ గారికి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో ఎలా మాట్లాడాలో తను గైడ్ చేస్తారని, కానీ అది ఓపెన్ గా కాదు ప్రైవేట్ గా గైడ్ చేస్తారని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఆపరేషన్ సింధూర్ లో ఇజ్రాయెల్ కి సంబంధించిన వెపన్స్ ని ఎక్కువ వాడారని, కాబట్టి అలా సక్సెస్ సాధించారు ఇండియా అనేలా. అండ్ ఫర్దర్ గా కూడా ఇండియాకి స్ట్రాంగ్ గా డిఫెన్స్ పరంగా తోడుంటూ ఇద్దరి దేశాల రిలేటెడ్ గా స్ట్రాంగ్ టైస్ ని, స్ట్రాంగ్ సంబంధాలని మెయింటైన్ చేస్తారని చెప్తూ బెంగళూరు నుంచి డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి ఫ్లైట్ ని కూడా కమింగ్ టైమ్స్ లో స్టార్ట్ చేయబోతున్నారని, 6 అవర్స్ లోనే ఇజ్రాయెల్ కి వెళ్ళిపోవచ్చు, ఇండియా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా సంబంధాలు ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి చూస్తున్నారని ఇలా స్టేట్మెంట్స్
అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. పాలసీ మేకింగ్ లో యుఎస్ తీసుకుంటున్న స్టాన్స్ ఎవరు క్వశ్చన్ చేయలేదన్నమాట. ఏదో ఇండియానే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొంటున్నది ఎవరు ఎక్కువ? చైనా. అంతలా చైనా కొంటుంటే అక్కడ కామర్స్ సెక్రటరీ ఏమంటున్నారో చూడండి, యుఎస్ చైనా రిలేటెడ్ గా వేస్తున్న టారిఫ్ల్ని నెక్స్ట్ 90 days పాటు పాస్ చేస్తున్నారని. అంటే వీళ్ళకి డీల్ కుదిరే వరకు, వాళ్ళిద్దరితో డీల్ కుదిరే వరకు టారిఫ్ అయితే వేరు. ఎందుకంటే వేస్తే ఏం జరుగుతుంది, చైనా ఏం చేయగలదో అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని ఏం చేయట్లేదు. బట్ ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనేస్తుందనే పేరుతో ఇండియా మీద మాత్రం స్ట్రాంగ్ గా టారిఫ్లను అయితే వేస్తున్నారు. సరే, యూరోపియన్ యూనియన్ కూడా మరి రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎందుకు కొంటుంది? గ్యాస్ పైప్ లైన్స్ రిలేటెడ్ గా యూరోపియన్ యూనియన్, చైనా, టర్కీ పెద్ద మొత్తంలో రష్యాకి ఎందుకు డబ్బులు ఇస్తున్నాయి? మరి యుక్రెయిన్ రిలేటెడ్ గా అంతలా క్రైసిస్ అలా వాళ్ళ దగ్గర నుంచి కొనడం కారణంగా ఆ డబ్బులతోనే రష్యా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అనుకుంటే, యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా, చైనా రిలేటెడ్ గా, టర్కీ రిలేటెడ్ గా ఎందుకు పెనాల్టీ వేయలేదు? ఈవెన్ చైనా, జపాన్ కూడా ఎల్ఎన్జీ రిలేటెడ్ గా, రష్యన్ ఎల్ఎన్జీ రిలేటెడ్ గా బయర్స్ గా ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా ఏమి యాక్షన్ లేదే. సో క్లియర్లీ ట్రంప్ రిలేటెడ్ గా డబుల్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నట్లేదా? అందితే జుట్టు అందకపోతే కాలు అనేలాగా. అండ్ ఇవాళ చాలా వరకు ప్లాట్ఫామ్స్ లో ఇండియా యుఎస్ చేస్తున్న దానికి ఇండియాని ఇబ్బంది పెడుతుంది కదా యుఎస్ఏ. దానికి యుఎస్ రిలేటెడ్ గా కుదుర్చుకున్న ఆర్మ్స్ ఒక ఒప్పందం, డిఫెన్స్ ఒక ఒప్పందాన్ని ఇండియా పాస్ చేస్తుంది. ఇండియా టిట్ ఫర్ టాట్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్న పనికి తిరిగి బదులు చెప్తుంది అనేలా చాలా స్టేట్మెంట్స్, చాలా అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ దానికి ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతూ అలాంటిది మేమేం చెయ్యట్లేదు, యుఎస్ ఆర్మ్స్ తో మేము చేసుకున్న ఒప్పందాన్ని హానర్ చేస్తున్నాం, మేము దాన్ని పాస్ చేయలేదు, అవి ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అనేలా చెప్తున్నారు. సో ఏవైనా మీకు కథనాలు వీటి రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంటే అది నిజం కాదని గుర్తుంచుకోండి. యాజ్ ఆఫ్ నో ఇండియా అలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ యుఎస్ కి వెళ్లి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ రిలేటెడ్ గా కొన్ని ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచో దానికి ముందు నుంచి కూడా యుఎస్ తో కూడా మనం డిఫెన్స్ రిలేటెడ్ గా డీల్ చేస్తూ ఉంటాం. అవేవి పాస్ చేయట్లేదనేలా ఇండియా క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. సో ఇండియా కూడా హార్ష్ గా వెళ్తుందనేలా ఏవైతే స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయో చాలా ప్లాట్ఫామ్స్ లో, అది నిజమైతే కాదు. సో క్లియర్లీ ఇండియాతో ట్రేడ్ టాక్స్ అయితే మేము చెయ్యం, ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యేంత వరకు అని యుఎస్ చెప్తున్నారు. ఈ లోపు మార్కెట్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ పరంగా ఉంటున్న సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ ని కొంత డ్రాగ్ చేసే అవకాశం ఉందన్న విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. నిన్న కూడా మార్కెట్ లో ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అయితే నో ఛాన్స్, ఆల్మోస్ట్ 5,000 crore దగ్గరగా మనకి సెల్లింగ్ కనిపించింది. డిఐఎస్ 10,000 కోట్లకు కొన్నట్లు కనిపిస్తుంది. బట్ బ్లాక్ డీల్స్ ఉన్నాయి. బ్లాక్ డీల్స్ కారణంగా మనకు ఆ నెంబర్స్ క్యూ అవుతున్నాయి, మీన్ కొంత ఇంపాక్ట్ అవుతున్నాయి. సో కాబట్టి అది మనం అంత సీరియస్ గా తీసుకోకూడదు. బట్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ మాత్రం కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతుంది అన్న విషయాన్ని, అంటే నిన్న మొన్న బ్లాక్ డీల్స్ ఉన్న డేటాని పక్కకు తీసి చూసినా సరే, లాస్ట్ మంత్ 47,666 crores, ఈ నెల 15,951 crore దగ్గరగా ఎఫ్ఐఎస్ దగ్గర కంటిన్యూస్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ కి ఇండియా అండ్ యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ టెన్షన్స్ ఇంకా పెరుగుతాయి, యుఎస్ తగ్గట్లేదు, ఇండియా తగ్గట్లేదు, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డీల్ అయ్యేలా లేదు అని మార్కెట్ కనిపిస్తూ ఉంటే, ఫర్దర్ గా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ టువర్డ్స్ 23,700 to 800 ఇక్కడ వరకు ఫస్ట్ రావడానికి అయితే ఛాన్స్ మార్కెట్ లో ఉంటుంది. అంటే అక్కడికి వరకు వస్తుందంటే ఇప్పుడు మనం అమ్మేసి అక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవడం లాజికల్ కదా. మనం తెలివిగా ఆలోచిస్తే పడతదే అని అనిపిస్తున్నప్పుడు ఒక కొంత ఛాన్స్ ఉంటున్నా అమ్మేసి కింద పడ్డా కొనుక్కుంటే చాలా మంచి డెసిషన్ కదా అది. అంటే ఓవర్ నైట్ లో సాటర్డేనో సండేనో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ అనో, లేకపోతే రష్యా వాళ్ళు వెనక్కి తగ్గుతానని నాకు మాట ఇచ్చారని ట్రంప్ చెప్తేనో, ఏదో ఒక కామెంట్ వచ్చి ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్ట్రా టారిఫ్స్ ని తీసేస్తున్నాం అన్నారు అనుకోండి ఓవర్ నైట్ లో. బికాస్ మోస్ట్లీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మన మార్కెట్ క్లోజ్ అయ్యాకే, పోనీ ఓపెన్ లో ఉన్నప్పుడు మాట్లాడినా అది మాట్లాడి మీరు చూసే లోపే మార్కెట్ రియాక్ట్ అయిపోయి ఉంటుంది. మీరు ఎక్కడ కొంటారు మళ్ళీ తీసేసినవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇష్యూ టెంపరీయా పర్మనెంట్. కంప్లీట్ గా ఇండియాని పక్కకు పెట్టేసి ఇండియా అయితే ఎప్పుడు కూడా కలిసి ఉండాలని యుఎస్ అనుకోవట్లేదా? ఆర్ ఒక ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఇండియాని యాజ్ అ వెపన్ గా వాడాలని యుఎస్ అనుకుంటుందా? బికాస్ యుఎస్ ట్రంప్, ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నికవుతున్నప్పుడు చెప్పిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నేను ఆఫీస్ తీసుకున్న డే 1 లోనే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా డీల్ ఆపేస్తానని. ఐ థింక్ ఒక 200 days అవుతున్నట్టుంది తన ఆఫీస్ లోకి వచ్చి, ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, ఆల్మోస్ట్ 200 days అవుతూ ఉంటుంది. బట్ అలాంటిది ఏం జరగలేదు. కాబట్టి తన మీద ప్రెషర్ ఉంటుంది. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా నా క్రైసిస్ ని ఆపాలని, వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న టెన్షన్ ని పాస్ చేయాలని. దానికి ఏం చేయగలరు? తను చైనాని ప్రెస్ చేశారనుకోండి, వాళ్ళ దగ్గర యుఎస్ రిలేటెడ్ గా ప్రెస్ చేయడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి శాంతియుతంగా ఏమైనా ఒక మాట అంటే తిరిగి మాటనని ఇండియాని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఈ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో కాబట్టి ఒకటే మనం మైండ్ లో ఉంచుకోవాలి, మార్కెట్ పడుతుంది. ఈ ట్రేడ్ టెన్షన్స్ అన్ని క్లియర్ అవ్వకపోతే మార్కెట్ పడుతుంది. ఎంతవరకు పడుతుంది, ఎప్పుడు సడన్ గా మార్కెట్ పెరుగుతుంది, అది గ్లోబల్ గా ఉన్న ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది కదా. అది ఎప్పుడైనా సార్ట్ అవుట్ అవ్వచ్చు, ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చు, మార్కెట్ లో పెయిన్ కూడా ఎక్కువ రోజులు ఉండొచ్చు, ఆర్ ఇమీడియట్ గా కూడా క్లియర్ అవ్వచ్చు. మన చేతిలో లేని దాని రిలేటెడ్ గా మనం ప్లాన్ చేయాలని చూస్తే అది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, ట్రేడింగ్ అవుతుంది. కాబట్టి పెయిన్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి. అలా ఉంటేనే ఎనీ టైం మార్కెట్ లో వచ్చే రికవరీకి మనం హ్యాపీగా ఉంటాం. దీనికి ముందు కూడా గమనిస్తే ఈ మధ్య కాలంలోనే మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో ద వర్స్ట్ ఫాల్ ని కూడా మార్కెట్ లో చూసుంటారు కదా. నియర్లీ 21,900 వరకు వెళ్ళింది మార్కెట్. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే సిచ్యువేషన్స్ ఇంకా బ్యాడ్ గా ఉన్నాయి. అప్పుడు గ్లోబల్ ఇష్యూస్ అన్ని ఇండియాని ఎవరు స్పెసిఫిక్ గా టార్గెట్ చేసింది లేదు, కానీ ఇప్పుడు ఇండియానే స్పెసిఫిక్ గా టార్గెట్ చేశారు. వేరే కంట్రీస్ తో పోలిస్తే మన కంట్రీకి ఒక ఎడ్జ్ తగ్గించేశారు. సో లాజికల్ గా మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో మార్కెట్
పడాలి. ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా అలానే కంటిన్యూ అవుతూ వెళ్ళి మార్కెట్ కొంతకాలం పాటు పెయిన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇలాంటప్పుడు క్రియేట్ చేయకపోతే ఇంకెప్పుడు క్రియేట్ చేస్తుంది పెయిన్? డైరెక్ట్ గా యుఎస్ఏ ఇండియాని టార్గెట్ చేస్తున్నప్పుడు మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటుంది, దానికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ ఇది ఎప్పుడు క్లియర్ అయిపోతుంది అనేది మాత్రం సడన్ గా వచ్చే అప్డేట్. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా అండ్ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ఎప్పుడు వెంటనే క్లియర్ అవుతాయి, ఇమీడియట్ గా ఎప్పుడు క్లియర్ అవుతాయి అనేది మాత్రం మనం ప్రిడిక్ట్ చేయలేమని మైండ్ లో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్స్ ని మార్కెట్ లో ఈ షార్ట్ టర్మ్ వోల్టాలిటీని మైండ్ లో పెట్టుకోకుండా క్యారీ చేసుకోవడం అనేది స్మార్ట్ డెసిషన్ అవుతుంది. ఎగ్జిట్ అయి పడ్డాక కొనడం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మండే ఇంత పడిపోతుందని తెలిసింది అనుకోండి, అందరూ అమ్మేస్తారు. మండే పడిపోయిన తర్వాత కొంటారు. బట్ ఈ లోపు సాటర్డే సండే ఏం కామెంట్స్ వస్తాయి ఎవరు జడ్జ్ చేయలేరు. కాబట్టి ఏ ఇన్వెస్టర్ అయినా వర్స్ట్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇది టెంపరరీయా పర్మనెంటా, లాంగ్ టర్మా షార్ట్ టర్మా? ఆన్సర్ షార్ట్ టర్మ్, టెంపరరీ అని కానీ అనిపించింది అనుకోండి, ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని నెలల తర్వాత మార్కెట్ మళ్ళీ పెరుగుతుందనే కాన్ఫిడెన్స్ తో డబ్బులు ఉందనుకోండి తన దగ్గర, ఏ స్టాక్స్ బాగా పడుతున్నాయో చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆపర్చునిటీని వెతుక్కుంటాడు. మళ్ళీ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఇంకొంచెం మంచి లాభాలు తను చూసేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ పానిక్ అయి భయపడి ఇప్పుడు ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయిపోయింది అన్నప్పుడు మార్కెట్ సడన్ గా స్పైక్ అవుతుంది, సడన్ గా పెరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ హయ్యర్ ప్రైస్ లో కొని పడ్డప్పుడు అమ్మేయడం, పెరుగుతున్నప్పుడు కొనడం. ఈ లాజిక్స్ తో అన్నెసరీగా మార్కెట్ లో డబ్బులు నష్టపోతారనేది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ట్రంప్ దగ్గర నుంచి 50% టారిఫ్ ఇండియా మీద పడగానే వెంటనే అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్ అక్కడ ఉంటున్న రీటైలర్ చైన్స్ అన్ని కూడా ఇండియా నుంచి వస్తున్న గూడ్స్ రిలేటెడ్ గా టెంపరరీగా ఆపమనేలా ఆర్డర్స్ రిలేటెడ్ గా డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్ ఏదైనా ఉందంటే టెక్స్టైల్. అండ్ ఇండియా యుఎస్ ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే కాదు, చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ ఉంటుంది. బట్ ఈ టారిఫ్ రిలేటెడ్ గా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా, ఫార్మా రిలేటెడ్ గా, సర్వీసెస్ రిలేటెడ్ గా, ఎలక్ట్రానిక్స్ పరంగా కూడా కొంతవరకు. అవి కాకుండా ఉంటున్న ఇండస్ట్రీస్ లో మేజర్ గా మార్జిన్ రిలేటెడ్ గా గేమ్ ప్లే అవుతూ నెక్స్ట్ ఇమీడియట్ నెంబర్స్ లో ఇంపాక్ట్ పడేది టెక్స్టైల్స్ మీద. కాబట్టి అది ఈ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ కొనసాగుతున్నంత వరకు కూడా యుఎస్ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఈ రీటైల్ జైంట్స్ కి సప్లై చేస్తున్న టెక్స్టైల్ కంపెనీస్ పరంగా షార్ట్ పీరియడ్ వరకు ఇంపాక్ట్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఆ టెక్స్టైల్ స్టాక్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది చూడండి. ఏ సెక్టార్స్ మీద టెంపరరీ ఎగ్జంప్షన్ ఉంది చూస్తే స్మార్ట్ ఫోన్స్ మీద, ఫార్మాసిటికల్స్ మీద టెంపరరీ ఎగ్జంప్షన్ ఉంది. అండ్ ఐటీ సర్వీసెస్ కూడా వీటి కింద ఏం రావు. కాబట్టి ఫార్మా, ఐటీ అండ్ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పరంగా ఎగ్జంప్షన్ ప్రెసెంట్ టెంపరరీగా అయితే ఉంది. బట్ మిగిలిన వాటి రిలేటెడ్ గా ప్రస్తుతం ఈ టారిఫ్లు పెరగడం కారణంగా ఎంతెంత ఫైనల్ టారిఫ్లు అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ లాస్ట్ లో మీకు కనిపిస్తుంది. విత్ దిస్ టారిఫ్ మనం చాలా నేషన్స్ తో పోటీ పడలేం. కాబట్టి పర్టికులర్ గా టెక్స్టైల్ రంగం ఇది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇండియాలో చాలా ఏరియాస్ ఉంటాయి, ఓన్లీ టెక్స్టైల్ మీద వాళ్ళు ఆధారపడుతుంటారు. సెకండరీ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దీంట్లో చాలా హై ఉంటుంది. అండ్ పర్సనలీ నాకు మన ఇండియన్స్ రిలేటెడ్ గా ఏ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడితే చాలా మంది ఎంప్లాయ్మెంట్ సెకండరీ లెవెల్ లో ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం టెక్స్టైల్ ఒకటే నాకు ఒక బిగ్ కన్సర్న్ లా కనిపిస్తుంది. అసలు ఎండ్ రిజల్ట్ ఏంటో క్లారిటీ లేకుండా టారిఫ్లు వేయడంలో మాత్రం ట్రంప్ ని ఎక్స్పర్ట్ అని అనాలి. రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ ని ఇండియానే రీజన్ అని చెప్తూ వేరియస్ కంట్రీస్ చేస్తున్న డీల్స్ ని పక్కన పెట్టి ఇండియానే టార్గెట్ చేస్తూ అది ఏం ఆనందం పొందాలనుకుంటున్నారు. కానీ దీనికి కారణంగా చాలా మంది టెంపరరీగా సఫర్ అవుతారు. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటారు కదా, ఇది ట్రంప్ కి అయితే వర్తించదు. సో ఇప్పుడు ఏదైతే ట్రంప్ టారిఫ్ వేస్తున్నారో ఆ వేస్తున్న దాని కారణంగా వేరియస్ సెక్టార్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఫైనల్ టారిఫ్ అప్లై అవుతుంది ఇన్ కమింగ్ డేస్, ఒకవేళ ఎటువంటి డెసిషన్ మార్చకుండా చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎంతవరకు టారిఫ్లు ఈ కంపెనీస్, ఈ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ పే చేయాలి యుఎస్ కి పంపిస్తున్నప్పుడు అనేది కూడా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. లిటరలీ అది కంప్లీట్ గా మనకుంటున్న ఎడ్జ్ ని, మనకుంటున్న మార్జిన్స్ ని తీసేస్తుంది. అండ్ ఇది ఈవెన్ యుఎస్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ కూడా ఇండియా రిలేటెడ్ గా మెయింటైన్ చేసుకున్న సప్లై చైన్ రిలేటెడ్ గా వాళ్ళకు కూడా కొంత ఇష్యూ అయితే ఉంటుంది. కానీ వేరొక కంపెనీస్ తో వాళ్ళు డీలింగ్స్, కొంత టైప్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి టైం కూడా ఉంది. కాబట్టి ప్రాబబులీ యుఎస్ కంపెనీస్ ఇక్కడేం పెద్ద ఇష్యూస్ ని ఫేస్ చేయో. బట్ ఇండియన్ కంపెనీస్ డెఫినెట్లీ షార్ట్ పీరియడ్ వరకు పెయిన్ ని తీసుకుంటాయి. బికాస్ ఇక్కడ ఇంకొక ఛాన్స్ లేదు. కాంప్రమైజ్ అడుగుతున్నది యుఎస్, అడుగుతున్నది అగ్రికల్చర్, ఆక్వా అండ్ డైరీ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ మీద. అది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కాబట్టి వెనక్కి తగ్గేది లేదు ఈ విషయంలో అని టెంపరీగా ఈ హయ్యర్ టారిఫ్లని ఈ స్పేస్ లు భరించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17th నుంచి ఒకవేళ ఈ లోపు ఏ ఒక్క డెసిషన్ ఫైనలైజ్ అవ్వకపోతే ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ కోఫోర్జీ వాళ్ళ ఎక్కువగా పడింది కదా, దీనికి ప్రధానమైన కారణం వీళ్ళకి సంబంధించిన కీ క్లయింట్ అయిన సాబ్రే వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ CY25 రిలేటెడ్ గా, వాళ్ళది క్యాలెండర్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ కాదు, ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఇయర్ ఎండ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అది స్టార్ట్ అవుతుంది, జనవరితో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ తో ఎండ్ అవుతుంది. దీని రిలేటెడ్ గా గైడెన్స్ ని కట్ చేశారు. ఈ 2025 లో బెటర్ గా పర్ఫార్మ్ చేయలేము, మేము అనుకున్నంతలా పర్ఫార్మ్ చేయలేమనేలా గైడెన్స్ ని కట్ చేస్తూ ఉండడం. $1 బిలియన్ డీల్ గెలుచుకున్నారు కదా వీళ్ళ దగ్గర నుంచి కోఫోర్జ్ వాళ్ళు. మరి అలాంటి కీ క్లయింట్ రిలేటెడ్ గా బిజినెస్ ఏ తగ్గుతుందని ఎలా వాళ్ళు
చెప్తూ ఉండడం ఆ స్టాక్ 35% దగ్గరగా పడింది. ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో అది 35% పడింది. బట్ అక్కడి నుంచి డీల్ గెలుచుకునింది వీలే కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మెగా డీల్ $1 బిలియన్ అబో డీల్ దగ్గరగా గెలుచుకున్నారు కాబట్టి నియర్లీ అయితే $1.6 బిలియన్ డీల్ గెలుచుకున్న దాని రిలేటెడ్ గా కంపెనీ రిలేటెడ్ గా ఇలా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ వీక్నెస్ కి రీజన్. నెక్స్ట్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ పడింది కదా 3% పైగా. దీనికి ప్రధానమైన కారణం ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ 0.8% దగ్గరగా వాటాని 9,310 crores విలువ చేసే వాటాని ఇవాళ బ్లాక్ డీల్ లో 1,862 రూపీస్ షేర్ లెక్కన అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే 3% దగ్గరగా లోయర్ గా పెడుతూ బ్లాక్ డీల్ లో సెల్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తున్నారు. ఈ పర్టికులర్ మెయిల్ నుంచి ఫేక్ గా మెయిల్స్ వెళ్తున్నాయని, మీరు రిటర్న్స్ ని ఫైల్ చేశారు, ఇలా క్లిక్ చేసి రీఫండ్ ని పొందండి, ఇలా క్లిక్ చేసి ఇమీడియట్ గా దీన్ని వెరిఫై చేయండి అని ట్రాప్ చేసేందుకు మెయిల్స్ ని పంపిస్తున్నారని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్నెసరీ మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వద్దని, ఒకవేళ అలా మీకు ఏమైనా ఫేక్ మెయిల్స్ వస్తుంటే ఈ పర్టికులర్ మెయిల్ అడ్రస్ కి వాటిని రిపోర్ట్ చేయమని కూడా చెప్తున్నారు. అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే మెయిల్స్ కి మాత్రమే రెస్పాండ్ అవ్వాలని, ఇలా ఫేక్ గా వస్తున్న మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వద్దని, పర్టికులర్ గా ఇది డు నాట్ రిప్లై @income tax ఫైలింగ్ లో ఒక ఎల్ ఉండాల్సింది కాస్త డబల్ ఎల్ ఉంటుంది ఫిల్లింగ్ అని, ఇలా స్కామర్స్ ర్యాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ట్యాక్స్ పే చేసిన వాళ్ళందరూ ఈ విషయాన్ని అయితే మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ అయితే లభించింది. ఫస్ట్ ఇండియన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ లభించడం. ఇక వీళ్ళు స్కెడ్యూల్డ్ బ్యాంక్ ల టాప్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో అలా వర్క్ చేస్తారు. సో డెఫినెట్లీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ థింగ్. బిజినెస్ ని ఎలా గ్రో చేసుకుంటారు, కస్టమర్స్ ని ఎలా యాడ్ చేసుకుంటారు, డిపాజిట్స్ లోన్స్ పరంగా ఎలా గ్రో అవుతారు అనేది ఇక మేనేజ్మెంట్ చేతుల్లో ఉంటుంది. గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 40 crores ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, దాని పరంగా వాళ్ళకి బిగ్ ఆర్డర్ మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ క్లయింట్స్ దగ్గర నుంచి లభించిందని, October 30, 2025 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని గోల్డియం వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎంఎస్సిఐ రిలేటెడ్ గా August 8th రీబ్యాలెన్సింగ్ జరగబోతుందని ఇలా గతంలో మాట్లాడుకున్నాం కదా. 4 స్టాక్స్ దగ్గరగా యాడ్ చేసుకున్నారు పోర్ట్ఫోలియోకి, 2 స్టాక్స్ దగ్గరగా తీసేస్తున్నారు. యాడ్ చేసుకున్న స్టాక్స్ స్విగ్గీ, విశాల్ మెగామార్ట్, హిటాచి ఎనర్జీ, వార్ ఎనర్జీస్. తీసేస్తున్నది మాత్రం సోనా బిఎల్డబ్ల్యూ, థర్మాక్స్. యాడ్ చేసుకోవడం కారణంగా ఎన్ని $1 million ఈ పర్టికులర్ స్టాక్స్ లోకి వస్తాయి, తీసేయడం కారణంగా ఎన్ని $1 million ఈ స్టాక్స్ లోంచి పోతాయి. అండ్ వేటికి వెయిటేజ్ ని పెంచారు, ఏ స్టాక్స్ కి వెయిటేజ్ ని పెంచారని చూస్తే సీజీ పవర్ కి వెయిటేజ్ ని పెంచారు, వెరాస్ ఎటర్నల్ జొమాటో, ఏషియన్ పెయింట్స్, జిందాల్ స్టీల్ అండ్ హ్యావెల్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని తగ్గించారు. వెయిటేజ్ ని పెంచడం మంచి విషయం, వెయిటేజ్ ని తగ్గించడం మంచి విషయం కాదు. అండ్ ఇంకే స్టాక్స్ లో ఎలాంటి డెసిషన్ ని తీసుకున్నారనేది కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ పరంగా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కొత్తగా వెయిట్ ని యాడ్ చేశారు, వీటిని కంప్లీట్ గా తీశారు, వెయిటేజ్ ని పెంచారు, వెయిటేజ్ ని తగ్గించారు, మీకు స్క్రీన్ మీద ఉంటుంది. వీటి ఒక అడ్జస్ట్మెంట్ జరిగేది August 26th. డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ August 26th జరుగుతుంది. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ రిలేటెడ్ గా మాట్లాడాలి. నిన్న 20% పెరిగింది, లిస్ట్ అయిన రోజు 17% పెరిగింది, ఇవాళ కూడా 15% పెరిగింది. కంటిన్యూస్ గా ఓపెనింగ్ దగ్గర నుంచి ఐపీఓ స్టార్ట్ దగ్గర నుంచి పెద్ద బంపర్ స్టార్టింగ్ తో స్టార్ట్ అవ్వకపోయినా రెగ్యులర్ గా పెరుగుతూనే ఉంది. ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా నిన్నటి కామెంట్ సెక్షన్ లో చాలా మంది మన వాళ్ళు అడిగారు. అలా ఏం లేదు. స్టాక్ రిలేటెడ్ గా, కంపెనీ రిలేటెడ్ గా, ఫ్యూచర్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉంటున్న స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, ప్రాబబులీ బిగ్ ప్లేయర్స్ ఒక ఎడిషన్ తో అపార్ట్ ఫ్రమ్ ఐపీఓ బిగ్ ప్లేయర్స్ బై చేస్తుండడం స్టాక్ ఇలా పెరుగుతుండొచ్చు. కానీ రీసెంట్ లిస్టింగ్ తర్వాత నుంచి కొత్త అప్డేట్స్ ఏమి ఎన్ఎస్డిఎల్ రిలేటెడ్ గా లేవు. అండ్ ఎవరైనా కొత్తగా కొనాలనుకుంటుంటే, ఇప్పుడు ఐపీఓ రాలేదు, తర్వాత పడుతుంది అనుకొని వెయిట్ చేశారు, ఇప్పుడు అలా కాదు పెరిగిపోతుంది, ఇప్పుడు కొనాలా లేకపోతే ఇంకేం చేయాలి, అలా పెరిగిపోతుంది కళ్ళ ముందని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే నెంబర్స్ వరకు వెయిట్ చేయండి. అదెంత పెరిగినా నెంబర్స్ జస్టిఫై చేయాలి కాబట్టి, నిజంగా నెంబర్స్ జస్టిఫై చేసేలా అంత స్ట్రాంగ్ గ్రోత్ ఏమైనా వాళ్ళు చూపించారంటే దెన్ అప్పుడు పెరిగిన దాన్ని మనం జస్టిఫై చేసుకోగలం. లేదంటే నెంబర్స్ ఏమాత్రం వీక్ గా ఉన్నా గుర్తుంచుకోండి, స్టాక్ 20-30% కూడా పడుతుంది. ఎగ్జైట్మెంట్ స్టాక్ పెరుగుతుంటే కాదు మనకు రావాల్సింది, స్టాక్ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు, బిజినెస్ డేటాను షేర్ చేసినప్పుడు స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ గా. ఇదని కాదు, రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అయిన చాలా ఐపీఓస్ ఇవాళ పెరిగాయి, రీసెంట్ టైమ్స్ లో కూడా బాగానే పెరుగుతున్నాయి. ప్రాబబ్లీ బిగ్ ప్లేయర్స్ ఐపీఓస్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి రాక తర్వాత కొంటూ ఉండొచ్చు, బట్ వాల్యుయేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయినప్పుడు ఎవరైనా ఇంట్రెస్టింగ్ బయర్స్ ఉన్నారా అని చూస్తున్నప్పుడు మోస్ట్లీ ఇంట్రాడే యాక్టివిటీసే కనిపిస్తున్నాయి, కొనడం అమ్మడం, కొనడం అమ్మడం. ఎస్, ఆఫ్టర్ లిస్టింగ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచిగా కామెంటరీ వచ్చింది, కానీ గుర్తుంచుకోండి అట్ దిస్ పాయింట్ 77 times దగ్గరగా పీ లో ప్రెసెంట్ ఉంది. నెంబర్స్ ఏమాత్రం జస్టిఫై చేయకపోయినా స్టాక్ రిలేటెడ్ గా
అది బిగ్ సర్ప్రైజ్ అవుతుంది. ఇంకొకటి, మీరు ప్రతిసారి ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత యాంకర్ లాక్ ఇన్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు కంగారు పడతాయి కదా ఐపీఓ లిస్ట్ అయిన కంపెనీస్ అని, ఎవరు ఎంత పెద్ద మొత్తంలో వాటాను అమ్మేస్తారని. యాంకర్ లాక్ ఇన్ కూడా కమింగ్ టైమ్స్ లో ఉంటుంది కాబట్టి ఏది ఎక్కడికి పారిపోదు, ఏది ఎక్కడికి వెళ్ళిపోదు. కొంచెం పేషెన్స్ గా ఉంటే నెంబర్స్ పోస్ట్ చేశాక అది రైట్ వాల్యూ అనిపించినా ఎంటర్ అవ్వచ్చు. లేదు, నెంబర్స్ పోస్ట్ చేశాక యాంకర్ లాక్ ఇన్ అప్పుడు మంచిగా కరెక్ట్ అయినప్పుడైనా నిజంగా కొనాలనుకుంటున్న వాళ్ళు, పెరిగిపోతుందని కొనాలనుకున్న వాళ్ళు కాదు, బికాస్ బిజినెస్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసేదే కాబట్టి వాల్యూ కోసం చూసుకోవాలనుకుంటున్న వాళ్ళు యాంకర్ లాక్ ఇన్స్ అప్పుడు నెంబర్స్ తర్వాత ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేస్తేనే గుడ్ వాల్యూలో కొనుక్కోవడానికి మనకి అవకాశం ఉంటుంది. నెంబర్స్ ని చూడండి, నెంబర్స్ తర్వాత కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ పాటు మార్కెట్ లో ఆ స్టాక్ ప్రైస్ అక్కడ స్టెబిలైజ్ అవుతూ ఉంటే దెన్ అది ఒక వ్యాలిడిటీ, అదొక టెస్ట్ పాయింట్, మనం ఆ స్టాక్ లో ఫర్దర్ గా కొనాలా లేదా అని. ఎగ్జాంపుల్ ఈ రోజు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చూడండి, ఫండమెంటలీ ఏం ప్రాబ్లం లేదు కదా, కానీ నెంబర్స్ అండ్ గైడెన్స్ ని వీళ్ళు తగ్గిస్తుండడం స్టాక్ ఇవాళ 23% పడింది, అది కూడా ఒక్క రోజులో. కాబట్టి నెంబర్స్ వరకు వెయిట్ చేయండి. ఏదైనా బాగా పెరిగిపోతున్న స్టాక్ ఉంది అనుకోండి, అది ఏ స్టాక్ అయినా సరే మీకు కొనాలనిపించేస్తుంది. అదేం రోజు పెరిగిపోతుంది అనిపించింది అనుకోండి, నెంబర్స్ ఎప్పుడున్నాయో చూసుకోండి. నెక్స్ట్ 1, 2, 3 నెలల్లో ఖచ్చితంగా ఒక నెంబర్ వస్తుంది. మాక్సిమం 3 months వెయిట్ చేసి నెంబర్స్ చూసుకొని క్లారిఫికేషన్ తో స్టాక్స్ ని కొనుక్కోండి. కానీ పెరిగిపోతుంది ఇప్పుడు ఎంటర్ అవ్వకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోతుందని ఒక యూఫోరియాతో మాత్రం వద్దు. అది ఎంతకు వెళ్ళినా సరే వద్దు. ఎందుకంటే ఇలా మీరు ఒక 4-5 స్టాక్స్ లో ఎంటర్ అయ్యారనుకోండి, ఒకటేదో అలా వెళ్ళిపోతుందేమో, మిగిలిన 4 మీరు కొన దగ్గర నుంచి నెంబర్స్ బాగా రాకపోతే పెద్ద మొత్తంలో కరెక్షన్, చాలా ఇయర్స్ పాటు దాంట్లో వెయిటింగ్ పీరియడ్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బిజినెస్ మీద మీకు ఏదైనా లాజికల్ కన్విక్షన్ ఉండి ఏదైనా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్తే ఓకే, కానీ జస్ట్ డైలీ అలా పెరిగిపోతుందని మాత్రం వితౌట్ హ్యావింగ్ క్లారిటీ ఇన్ ద నెంబర్స్ అండ్ కన్విక్షన్ ఇన్ ద బిజినెస్ జస్ట్ స్టాక్ ప్రైస్ పెరగడం ఆధారంగా మాత్రమే ఎంటర్ అవ్వద్దు. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్, వీళ్ళు డ్రోన్ స్టార్క్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ DSTPL వాళ్ళతో MOU ని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా కంపెనీ పేరులోనే డ్రోన్ ఉంది కదా, అలా వాళ్ళతో కలిసి వీళ్ళు డ్రోన్స్ ని డెవలప్ చేస్తారని. ఆ డ్రోన్స్ కూడా నార్మల్ డ్రోన్స్ కాదు, హైడ్రోజన్ పవర్డ్ డ్రోన్స్, కాంపోజిట్ హైడ్రోజన్ సిలిండర్స్ ని యూజ్ చేసి ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ డ్రోన్స్ ని డెవలప్ చేస్తారని టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఫైనలీ ఈ డ్రోన్స్ తో సర్వేలెన్స్, ఫైర్ ఫైటింగ్, పొల్యూషన్ మానిటరింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా వినియోగం ఉంటుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ డ్రోన్స్ రిలేటెడ్ గా ఎంటర్ అవుతున్నట్టు టైమ్ టెక్నోప్లాస్ట్ అప్డేట్ చేశారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, బట్ ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ గురించే మాట్లాడుకుందాం. నిన్న కూడా మాట్లాడాను, బట్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. స్టాక్ ఇవాళ పడింది, బట్ నెంబర్స్ తో ప్రాబ్లం లేదు. రెవెన్యూస్ 32% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ లో, ప్రాఫిట్స్ 49% దగ్గరగా పెరుగుతున్నాయి. మార్జిన్స్ లో కొంత కాంట్రాక్షన్ ఉంది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో నెంబర్స్ లో డబుల్ డిజిట్ లో గ్రోత్ కనిపిస్తున్నప్పుడు, అన్లెస్ ఎవరైనా బిగ్ ప్లేయర్స్ వాళ్ళకుంటున్న వాటాని సెల్ చేయాలి, లేకపోతే ఇంటర్నల్ గా ఏదైనా న్యూస్, మనకి తెలియని న్యూస్ ఏదైనా ఉంటూ బయటికి కమింగ్ టైమ్స్ లో రావాలి తప్పించి ఓన్లీ ఫర్ ద నెంబర్స్ స్టాక్ అయితే పడట్లేదు. మొత్తం వెళ్ళి ChatGPT కూడా అసలు ఎందుకు పడుతుంది, ఇలా ఉంది, మొత్తం నెంబర్స్ బానే కదా ఉన్నాయంటే డెట్ రిడక్షన్ రిలేటెడ్ గా పాస్ చేస్తారన్న కామెంట్స్ తప్పించి సీరియస్ గా ఏది కూడా నెంబర్స్ రిలేటెడ్ గా మార్జిన్స్ లో లిటిల్ కాంట్రాక్షన్ డెట్ రిలేటెడ్ గా పాస్ చేస్తున్నారనే తప్పించి మేజర్ గా ఇష్యూస్ ఈసారి నెంబర్స్ లో అయితే లేవు. ఇంకేదైనా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ ఉంటున్నా నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కి సంబంధించి సేల్స్ 14% గ్రో అయ్యాయి, ప్రాఫిట్ ఏమో 21.5% దగ్గరగా డౌన్ అయింది. మార్జిన్ కాంట్రాక్షన్, ఎర్లీ మాన్సూన్స్ రావడం కారణంగా ఈసారి వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారని, అండ్ లాస్ట్ ఇయర్ కూడా బేస్ ఎఫెక్ట్ ఉండడం, అంటే లాస్ట్ ఇయర్ స్ట్రాంగ్ గా సమ్మర్ ఉంది, చాలా ఎక్కువ సేల్స్ జరిగాయి. ఈసారి సమ్మర్ ముందుగానే ఎండ్ అయిపోయింది, వీక్ సేల్స్ జరిగాయి, కాబట్టి ఇయర్ బ్యాక్ ఫైర్ అయింది. నియర్ టర్మ్ కొంత మోడరేట్ గా గ్రో అవుతాం, కానీ లాంగ్ టర్మ్ లో బానే గ్రో అవుతాం అనేలా కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే వీళ్ళ గైడెన్స్ ని కట్ చేస్తున్నారు. రెవెన్యూ రిలేటెడ్ గా గతంలో వీళ్ళు ఇచ్చింది 30.3% గైడెన్స్ అనమాట గ్రో అవుతామని, ఇప్పుడు దాన్ని 17 to 19% తీసుకొస్తున్నారు. గ్రూప్ రెవెన్యూ గైడెన్స్ ని గతంలో 33% ఇస్తే ఇప్పుడు దాన్ని 23% to 21% కి తెచ్చేస్తున్నారు. ప్రాఫిట్ ఒక గ్రోత్ గైడెన్స్, ఇది ఇంపార్టెంట్, 39% తో గ్రో అవుతామని చెప్తే ఇప్పుడు 3 to 7% కి తెచ్చేస్తూ ఉండడం కంప్లీట్లీ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉంది. ఇక్కడ నెంబర్స్ వర్స్ట్ గా లేవు, వీక్ సమ్మర్ ఎక్స్పెక్ట్ చేసింది, బట్ గైడెన్స్ ని కట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఓకే, బట్ కమింగ్ టైమ్స్ లో కూడా వీక్ గానే పర్ఫార్మ్ చేస్తారన్న ఒక క్వశ్చన్ మార్క్స్ స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి ప్రధానమైన కారణం. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే QIP ని లాంచ్ చేశారు, దాని ద్వారా డబ్బులు రేస్ చేశారు. సో అది 53 to 49% కి వచ్చింది అనుకున్నాం వాటా, బట్ ఫర్దర్ గా కూడా వాళ్ళు వాటాను ఆల్మోస్ట్ మోర్ దాన్ 5% దగ్గరగా తగ్గించుకుంటున్నట్లు ప్రమోటర్స్ అమ్ముతున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. ప్రాబబ్లీ మేలో అనుకుంటాను బ్లాక్ డీల్ లో వాళ్ళు అమ్మి డబ్బులు తెచ్చుకున్నట్టున్నారు మార్కెట్ నుంచి. సో గైడెన్స్ ని కట్ చేస్తున్నారు, ప్రమోటర్స్ కూడా వాటాని రీసెంట్ టైమ్స్ లో తగ్గించుకున్నారు. ఇది ఓవరాల్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ డేటా. అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, కొత్తగా డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ స్టాక్ పడ్డానికి నెంబర్స్ బాగా రాకపోవడం, లేకపోతే గైడెన్స్ వీక్ గా ఉండడం, డ్రాస్టిక్ గా ప్రాఫిట్ గైడెన్స్ ని, మొత్తం గ్రూప్ గైడెన్స్ ని అండ్ ఇండివిజువల్ బిజినెస్ గైడెన్స్ ని కట్ చేయడం, ప్రమోటర్స్ వాటాని అమ్మడం, వీటన్నిటితో పాటు రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు QIP ద్వారా మనీని రైజ్ చేసి అగ్రెసివ్ గా గ్రో అవుతారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి
పెట్టి సడన్ గా ఇప్పుడు వాటన్నిటికి విరుద్ధంగా ఇప్పుడు ఇలా రిజల్ట్స్ తో పాటు గైడెన్స్ ని కట్ చేస్తుండడం బిగ్ షాకింగ్ ఈవెంట్ గా ఇవాళ మార్కెట్ కి అయితే వెళ్ళింది. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం బిజినెస్ రిలేటెడ్ గా కంగారు పడాల్సిందేం లేదు. అంటే వీళ్ళకి థ్రెట్ వచ్చి వీళ్ళేం క్లోజ్ అయిపోవట్లేదు. బట్ అలా అని రేపు ఎల్లుండి పెరిగిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంత డీప్ పెయిన్ ఓవర్ ద మంత్స్ పడుతుంది. ఇన్వెస్టర్స్ దీనికి ప్రిపేర్డ్ గా ఉండాలి. కొత్తగా డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు మాత్రం స్టాక్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. QIP ద్వారా మనీని రేస్ చేశారు. దాని ద్వారా గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే గైడెన్స్ ని కట్ చేస్తుండడం ఒక బిగ్ షాకర్ లా మార్కెట్ కి వెళ్ళింది. కాబట్టి ఏ వాల్యుయేషన్ లో ప్రెసెంట్ ఈ స్టాక్ ని మార్కెట్ ఉంచాలనుకుంటుంది అనేది మినిమం 2 వీక్స్ వరకు వెయిట్ చేస్తే స్టెబిలైజ్ అవుతుంది స్టాక్ ఒక లెవెల్స్ లో. అక్కడైనా మీరు కావాలంటే కొంతగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదనుకున్నా నెక్స్ట్ నెంబర్స్ లో ఎక్కడైనా మనకి క్లారిటీ గైడెన్స్ రిలేటెడ్ గా గ్రోత్ పరంగా మేనేజ్మెంట్ అప్టిక్ కి తీసుకువెళ్లాలనుకుంటుంది, క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది, ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్ లో గ్రోత్ ఉంటుందని ఆ కాన్ఫిడెన్స్ మేనేజ్మెంట్ లో ఆ కామెంటరీలో వినిపిస్తున్నా కొంత పెరిగాకైనా పర్లేదు. కానీ కంపెనీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ క్వశ్చన్ మార్క్స్ పెడుతున్నప్పుడు మాత్రం జస్ట్ బికాస్ స్టాక్ పడిందని ఇన్వాల్వ్ అవ్వద్దు. పెరిగినా పర్లేదు, కొంత క్లారిటీ ఉన్నప్పుడే ఎంటర్ అవ్వాలి. ఆర్ పడుతున్నప్పుడు ఎక్కడైనా ఒక పర్టికులర్ పాయింట్ లో 1-2 వీక్స్ దగ్గరగా ప్రైస్ స్టెబిలైజ్ అవుతున్న దగ్గర ఎంటర్ అవ్వాలి. కానీ సడన్ గా షార్ప్ గా పడుతున్నప్పుడు పట్టుకోవాలని చూడొద్దు. అందుకే మార్కెట్ లో దీన్ని షార్ప్ నైఫ్ ఫాలో అవుతుంటే పట్టుకోం కదా అనే దాంతో డోంట్ క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్ అనేలా స్టేట్మెంట్ తో చెప్తూ ఉంటారు. నెక్స్ట్ SBI వాళ్ళ నెంబర్స్ టోటల్ ఇన్కమ్ 9.7% గ్రో అవుతూ నెట్ ప్రాఫిట్ 9.3% దగ్గరగా గ్రో అవుతుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 11.3% గ్రోత్ ని చూపిస్తూ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ టైం తో పోలిస్తే తగ్గుతున్నాయి. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 2.21% ఉంటే ఇప్పుడు 1.83%. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం 0.57% ఉంటే ఇప్పుడు 0.47%. ప్రావిజన్ కవరేజ్ రేషియో PCR కూడా 74.49% దగ్గరగా ఉంది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ SBI వాళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. అంత స్ట్రాంగ్ అయ్యే నెంబర్స్ మనకు కనిపించవు. బట్ సేల్స్ డేటాలో కూడా వాళ్ళు అదే చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇదేం పెద్ద షాకింగ్ కాదు. రెవెన్యూ 2.5% దగ్గరగా ఇరాన్ లో పడుతుంది. మార్జిన్స్ కాంట్రాక్ట్ అవ్వడం కారణంగా బాటమ్ లైన్ లో కూడా అంటే నెట్ ప్రాఫిట్ సుమారుగా 30% దగ్గరగా ఇయర్ కంపారిజన్ లో డౌన్ అవుతూ ఉంది. ఎబిటా మార్జిన్ గతంలో 14.24 ఉంటే ఇప్పుడు 9.79% అనమాట. సో ఆ మార్జిన్ ఫాల్ ప్రధానమైన కారణం ప్రాఫిటబిలిటీ డౌన్ అవడానికి. బట్ ఇది మార్కెట్ కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. US టారిఫ్లు పడ్డాయి కదా JLR రిలేటెడ్ ఒక సర్టైన్ టైం వరకు, అది కొంత ఇంపాక్ట్ చేసింది. ఆ US టారిఫ్ల కారణంగా మార్జిన్ ఆల్మోస్ట్ 4.9% దగ్గరగా JLR బిజినెస్ లో ఇంపాక్ట్ కనిపించింది. బట్ కమర్షియల్ వెహికల్స్ మంచి సేల్స్ ని నమోదు చేశాయి. JLR లో ఉంటున్న ఇంపాక్ట్ ని కమర్షియల్ వెహికల్ సేల్స్ కొంతవరకు సెట్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాయి. కానీ ఓవరాల్ నెంబర్స్ ఆన్ ఫేస్ ఆఫ్ ద నెంబర్స్ డేటా ప్రకారం అయితే వీక్ గానే కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ కూడా దీనికే ప్రిపేర్డ్ గా ఉంది. సో ఇంత బిగ్ షాక్ సడన్ సర్ప్రైజ్ అయితే కాదు. నెంబర్స్ పాజిటివ్ గా లేవు, అంటే స్ట్రాంగ్ గా లేవు, వీక్ గానే ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.